అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయం 2వ వచనము. దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించును, అతడేమి కోరినను అది అతనికి తక్కువ కాకుండా ఉండును. ప్రియ దేవుని బిడ్డ, ఈ లేఖన భాగాన్ని మనం చూసినట్లయితే ఈ దినమున దేవుడు మనకు సమృద్ధిని కలగజేయబోతున్నాడు. మరి సంపదను సమృద్ధిని ఇస్తున్నప్పుడు దాన్ని అనుభవించేవారు చాలా తక్కువ మంది. కానీ మన దేవుడైతే నువ్వు కోరుకున్నది నేను నీకు అనుగ్రహించబోతున్నాడని ఆయన లేఖనాల ద్వారా మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే ఆయనకి ఇష్టకరమైన జీవితాన్ని నువ్వు జీవిస్తావో, ఆయన చిత్త ప్రకారంగా నువ్వు నడుచుకుంటావో, దేవుడు నీ చిత్తమును నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇటు వాగ్దానం మనందరి పట్ల దేవుడు నిశ్చయంగా నెరవేర్చునుగాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న నా ప్రియ పరలోకపు రాజా, నీకు వందనాలు ప్రభువా. ఈ దినమున మీరు మాకు అనుగ్రహించిన వాగ్దాన వాక్కులకే వందనాలు. ధనధాన్య సమృద్ధిని, గౌరవమును, ఘనతను, విజయమును అనుగ్రహిస్తున్న వాగ్దానము చేసిన తండ్రి, నీకు వందనాలు ప్రభా. తండ్రి, ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో అది నిశ్చయంగా నెరవేర్చబడునుగాక. తండ్రి, దాన్ని అనుభవించకుండా, దాని ఆనందము పొందకుండా ఎంతోమంది లోకంలో నశించిపోయినప్పటికీ ప్రభా, అది మాకు తండ్రి అనుగ్రహిస్తున్న విధానంకై నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.